తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఇంకొన్ని గంటల్లోనే నేపాల్ని మరొకసారి వరద ముంచెత్తబోతోంది. మరికొన్ని గంటల్లోనే నిన్న ఏదైతే తీవ్రమైన వరదలో చిక్కుకొని తీవ్రంగా నష్టపోయిన ప్రాంతం ఉందో మళ్ళీ ఆ ప్రాంతమంతా రెండవసారి కొట్టుకుపోయేందుకు వరద గండం ముంచుకొస్తోంది. నిన్న ఎక్కడైతే చైనాలోని టిబెట్ ప్రాంతంలో ఎక్కడైతే భూకంపం సంభవించిందో అదే ప్రాంతంలో కొద్దిసేపటి క్రితమే 5.1 చైనా కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన చేసింది. 5.1 తీవ్రతతో 5.1 మ్యాగ్నిట్యూడ్స్ భూకంపం సంభవించింది. ఆ భూకంపానికి టిబెట్ ప్రాంతంలో నిన్న సియాచిన్ ప్రాంతంలో సంభవించిన భూకంపానికి అక్కడ మంచు కొండలు విరిగిపడ్డట్టుగా తెలుస్తోంది. ఉదయం నుంచి నేపాల్ ని బెదిరిస్తున్న ఏదైతే బ్యారియర్ సదస్సు ఉందో ఈ బ్యారియర్ సరస్సు అక్కడ నేపాల్లోని బ్యారియర్ సరస్సు మొన్న వరద ధాటికి కృత్రిమంగా ఏర్పడ్డది. ఈ బ్యారియర్ సరస్సు ఆనకట్ట తెగిపోయినట్టుగా చైనా సమాచారం ఇచ్చింది. దీంతో మొన్నటితో పోలిస్తే ఆగస్టు 26తో పోలిస్తే 2-3 రెట్లు అధికంగా బురద రాళ్లు కొట్టుకొస్తున్నాయని చైనా హెచ్చరికలు జారీ చేసింది. చైనా హెచ్చరికల జారీ నేపథ్యంలో ఆ నేపాల్లోని ఏదైతే రసువా అట్లాగే సువాకోట్ అట్లాగే దాదింగ్ జిల్లా పరిసరాలు ఉన్నాయో ఈ ఏదైతే బోటే కోషి నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు ఆ ప్రాణాల్ని అరచేత పట్టుకొని కొండ ప్రాంతానికి పరిగెడుతున్నారు. తమ ప్రాణాల్ని రక్షించుకోవడానికి అక్కడ కొండల పైకి ఎక్కుతున్నారు. కొన్ని నిమిషాల్లోనే మొన్ననే 7 నిమిషాల్లోనే ఈ కొండ ప్రాంతం నుంచి వరద దాడి జరిగింది. ఊహించని ఉప్పెన ఆ గ్రామాల పైన పడి డజన్ల కొద్దీ విలేజ్లని తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. వందలాది బస్సులు, వేలాది జనం ఇంకా మొన్న వరదల్లో కొట్టుకుపోయిన వాళ్ళ ఆచూకీ దొరక్క ముందే ఇంకా వేల సంఖ్యలో ఆ బురద మడుగు కింద ఉంటారని అంచనాలున్న నేపథ్యంలో ఇంకా మృతదేహాలని బయటికి వెలికి తీయని పరిస్థితుల్లో మళ్ళీ ప్రకృతి ప్రకోపించింది. ప్రకృతి రెండవసారి మళ్ళీ నేపాల్ పైన దాడి చేయబోతుంది. వరద మొదలైంది. చాలా క్లియర్ గా చైనా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు అర్థమవుతుంది ఏంటంటే వరద మొదలైంది. టిబెట్ లోని హిమగిరి ప్రాంతాల నుంచి హిమాలయాల్లోంచి వరద మొదలైంది. అక్కడున్న బ్యారియర్ నది తెగిపోయింది. ఉదయం 72 గంటల్లో అక్కడికి వరద వస్తుందని అనుకున్నారు. కానీ మొత్తం ఆ సినిమా అంతా మారిపోయింది. బ్యారియర్ నది తెగిపోయింది. చోచెన్ కోలా పురేబు ట్యాంక్స్ నదులు కలిసే ఏరియాలో ఈ బ్యారియర్ నది ఉంది. ఈ చోచెన్ కోలా పురేపు ల్యాండ్స్ పురేపు ట్యాంక్స్ అనే నదులు కలిసే ఈ 2 నదులు సమ్మిళితమయ్యే ఏరియాలో ఈ బ్యారియర్ సరస్సు కృత్రిమంగా ఏర్పడింది. అంటే కొండ చర్యలు విరిగిపడి ఆ రాళ్లు దొర్లుకుంటూ వచ్చి ఒక సరస్సులాగా ఏర్పడింది. ఆ సరస్సులో దాదాపు 20 లక్షల క్యూబిక్ మీటర్ల వాటర్ ఉన్నట్టుగా చైనా అంచనా వేసింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ భూకంపం సంభవించడంతో హిమాలయాల్లో భూకంపం సంభవించడంతో అక్కడ హిమగిరిల నుంచి మరొక 30 లక్షల క్యూబిక్ మీటర్ల వరద ముంచుకొచ్చి ఈ బ్యారియర్ సరస్సు పైన దాడి చేసింది. దీంతో ఒక్కసారిగా దాదాపు 50 లక్షల క్యూబిక్ మీటర్ల వరద నీరు మళ్ళీ వచ్చి బోటే కోసి నదిలో చేరబోతుంది. బోటే కోసి నది మళ్ళీ మొన్న 7 మినిట్స్ లోనే కేవలం 7 నిమిషాల్లోనే ఈ వరద దాడి జరిగింది కదా, అంతకంటే వేగంగా ఇప్పుడు మళ్ళీ దాడి జరగబోతుంది. మొన్న కొన్ని ఇళ్లు మిగిలాయి. ఈ వరద దాటికి కొన్ని ఇళ్ళు చిన్న కొంత అక్కడ కొండకి కొంత పైభాగంలో ఉన్న కొన్ని ఇళ్ళు మిగిలాయి. ఇవాళ వాటిని కూడా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది. వరద దాడి మీరు విజువల్లో చూస్తున్నారు. ఇంతకు 5 ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ లో వరద దాడిని చూస్తున్నారు. మీరు చూస్తున్న వరదకు 5 వరద వచ్చి దాడి చేసే ప్రమాదం ఉందని నేపాల్ ప్రభుత్వానికి చైనా సమాచారం అందించింది. దీంతో నేపాల్ ప్రభుత్వం అక్కడ సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేసింది. ఎవరైతే లోతత్తు ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళని కొండ పైభాగానికి తీసుకుపోతున్నారు. అక్కడున్న టూరిస్టులకు సమాచారం అందింది. అంతేకాదు సహాయక చర్యలను కూడా నిలుపుదల చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో సహాయక చర్యలు కొనసాగితే చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఏనుగు కూడా ఒక వాటర్ లో మొన్నటి బోటే కోసి నదిలో ఒక ఏనుగు కొట్టుకుపోతున్న దృశ్యాన్ని చూస్తున్నాం.
ఇంకో తోటి ఏనుగు పిల్లని కాపాడే ప్రయత్నంలో ఆ ఏనుగు తీవ్రమైన ప్రాణంతో యుద్ధం చేసిందని చెప్పాలి. మొత్తానికి బచాయించింది ఏనుగు పిల్లతో పాటు తల్లి ఏనుగు కూడా. సో ఆ వరద దాటి వరద ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ శాటిలైట్ విజువల్స్ కూడా చూస్తున్నాం. శాటిలైట్ విజువల్స్ లో చాలా స్పష్టంగా లాస్ట్ టైం వరదకి సంబంధించిన దాడికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయి ఉన్నాయి. ఆ హెలికాప్టర్ ద్వారా కొందరు వ్యక్తులు, మనకు సాధారణంగా తెలుసు, మానసరోవర్ యాత్ర కోసం వెళ్ళేవారు అక్కడ హెలికాప్టర్ బుక్ చేసుకుంటారు. ఆ హెలికాప్టర్ ద్వారా రికార్డ్ చేసిన విజువల్స్ ఇవి. ఈ విజువల్స్ చూస్తే ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలకి 5 రెట్లు మరింత వేగంగా వరద దాడి జరిగే అవకాశం కనిపిస్తుంది. అక్కడ ప్రజలని ఎగువ ప్రాంతాలకు తరలిస్తున్నారు, ఎత్తైన ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. చైనా ఇప్పటికే ప్రకటించింది, చైనా వాతావరణ శాఖ, జలవనరుల శాఖ చాలా స్పష్టంగా ప్రకటించింది, తమ భూభాగంలో ఉన్న పెద్ద సరస్సులు, అట్లాగే తమ భూభాగంలో ఉన్న నదులు, ఆనకట్టలు తెంచుకొని ఉప్పొంగి ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయని, ఆ నీరంతా వచ్చి బోటేకోసి నదిలో చేరబోతుందని, మళ్ళీ కొండ నుంచి కిందకు దూకే బోటేకోసి నది మృత్యువుతో కలిసి నేపాల్ పైన దాడి చేయబోతుందని ఇప్పటికే చైనా వాతావరణ శాఖ సమాచారం అందించింది. నేపథ్యంలో బోటేకోసి నది మొన్న ఆగస్టు 26వ తేదీన ఉప్పొంగి ప్రవహించిన దానికంటే 5 రెట్లు అధికంగా ప్రవహించే అవకాశం కనిపిస్తుంది. బోటేకోసి నది పరివాహక ప్రాంతాన్ని చూస్తే మనకు నిజంగా ఇవాళ ఉన్నదంతా తుడుచుకుపోయే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ పాపం 2000 మంది వరకు గల్లంతైనట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 600 మంది వరకు చనిపోయినట్లుగా సమాచారం ఉంది. గల్లంతైన వారి మృతదేహాలను వెతకడానికి డ్రోన్లను వాడుతున్నారు, 40 హెలికాప్టర్లను వాడుతున్నారు, 12 నేపాల్ సైనిక యుద్ధానికి సంబంధించిన MI-17 హెలికాప్టర్ను వాడుతున్నారు. దాంతో పాటు అక్కడ స్నిపర్ డాగ్స్ తీసుకొచ్చి బురదలో కూరుకుపోయిన వాళ్ళని మృతదేహాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యలకి దాదాపు 30 దేశాల సహాయం అందుతోంది. భారతదేశం నుంచి కూడా ఒక సహాయక బృందం అక్కడికి వెళ్ళింది. ఇప్పటికే వస్తువుల్ని పాపం ఆకలితో అలమటిస్తున్నారు అక్కడ జనాలు. ఆ ఆకలిని తట్టుకోలేక సిలిండర్లను వెతుక్కుంటూ నీళ్లలో, త్రిశూల్ నదిలో చూసాం మనం, నీళ్లలో సిలిండర్లని వెతుక్కుంటూ వచ్చారు. ఆ కార్లు కొట్టుకుపోతున్న సీరియల్ని. ఇప్పుడు బ్యారియర్ లేక్ సంబంధించిన దృశ్యాలు మీరు ఎక్స్క్లూజివ్ గా HDTV స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇక్కడే బ్యారియర్ లేక్ ఏర్పడింది. ఇది చోచెన్ కోలా అట్లాగే పురేపు థ్యాంక్స్ నదుల సమ్మేళనం. ఈ 2 నదులు వచ్చి ఇక్కడ కలుస్తాయి. ఇదే ప్రాంతంలో ఇప్పుడు బ్యారియర్ లేక్ ఏర్పడింది. ఈ బ్యారియర్ లేక్ డెబ్రీస్ తో, అంటే కొండ చర్యలు విరిగిపడి వచ్చిన శకలాలతోటి బ్యారియర్ లేక్ ఏర్పడింది. ఆ శకలాలు ఇప్పటి వాటర్ ని అదుపు చేసి పట్టుకున్నాయి. ఆ శకలాలు ఇప్పుడే జారాయి. పైనుంచి మరొక 30 లక్షల క్యూబిక్ మీటర్ల వరద ప్రవాహం వచ్చి బ్యారియర్ లేక్ పైన దాడి చేసింది. ఇది 2 నదుల సమ్మేళనం మధ్యలో ఉంది కాబట్టి ఆ బ్యారియర్ లేక్ తెగిపోయిందని కొద్దిసేపటి క్రితమే చైనా ప్రకటించింది. ఎందుకంటే సియాచిన్ ప్రాంతంలో 5.1 ప్రభావంతో భూకంపం సంభవించింది. భూకంపం దాటికి కొండ ప్రాంతం నుంచి అక్కడ హిమగిరులు కుప్పకూలిపోయాయి. అక్కడ హిమపాతం ఒక్కసారిగా కిందకు వరద రూపంలో ముంచుకొస్తుంది. సో ఆ వరదని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు కాబట్టి చైనా చేతులు ఎత్తేసిందని చెప్పాలి. బ్యారియర్ లేక్ నుంచి ఒకవేళ వరద దాడి జరిగితే, నిన్న ఎక్కడైతే మృత్యుప్రాసం మరణ మృదంగం మోగిందో అక్కడ తిరిగి మళ్ళీ పరిస్థితి తీవ్రమైన అదుపు తప్పే అవకాశం కనిపిస్తోంది. ఎవరు ఊహించని పరిణామం జరుగుతోంది, ఎవరు ఊహించని ప్రమాదం ముంచుకొస్తుందని చెప్పాలి. ప్రస్తుతానికైతే చైనా పరిసర ప్రాంత, నేపాల్ చైనా సరిహద్దు ప్రాంతంలో భీతావాహ వాతావరణం కనిపిస్తోంది. భయానక దాడి జరగబోతుందని చైనా హెచ్చరికల ద్వారా తెలుస్తోంది. నేపాల్ దానికి తగ్గట్టుగా జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.